నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించడం వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామాల్లో పారిశుధ్యం సరిగ్గా లేదని, సకాలంలో కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. త్రాగునీటి మోటార్ల మరమ్మతులు చేయకపోవడం వల్ల త్రాగునీరు సరఫరా సరిగ్గా జరగడం లేదని పేర్కొన్నారు. పంచాయతీల ఖాతాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పీఎంఎఫ్ఎస్ కు ఏకీకృతం చేయని కారణంగా కేంద్రం ఇచ్చే నిధులు నిలిచిపోయాయని డిప్యూటీ సీఎం సభలో వివరించారు. నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు. అధ్యక్ష, గుర్తించాం అధ్యక్ష. సకాలంలో నిధులు విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. ఒకటి, గ్రామాల్లో పారిశుధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని 21,000 మంది పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు 23,000 మంది పారిశుధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు 103 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. తగినంత మంచి పారిశుధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది. మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, పైప్ లైన్ లీకేజీలు, నీటి క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతిన్న. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం ప్రకటించిందని, వాటితో పాటు యూనివర్సిటీలకు మంచి ర్యాంకింగ్ వచ్చేలా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అధ్యక్ష, అది జరగలేదు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. బాబు సూపర్ 6 హామీలో మొదటి హామీ ప్రభుత్వం, ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది. ఆ మెగా డిఎస్సి ప్రక్రియ పక్కడబందిలో పూర్తి చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మంత్రి చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష. సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష. దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం నాకు చెప్పారు. దాంట్లో భాగంగా తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం. అది నేను చాలా పర్సనల్ గా తీసుకున్నా, సీరియస్ గా తీసుకున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. కందిపప్పు బియ్యంను ప్రత్యేక కౌంటర్ల ద్వారా ధరలు తగ్గించి రైతు బజార్లతో పాటు ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. వ్యాపారులతో ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ వినియోగదారుడికి నష్టం కలగకుండా నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి నాదెండ్ల చెప్పారు. మార్కెటింగ్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడి రాష్ట్రంలో వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా మనం వెసులుబాటు కల్పించాలని ఆయన ఆదేశాల మేరకు జూలై 8వ తారీఖున ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ సమావేశంలో హోల్సేల్ డీలర్స్, బిగ్ రీటైలర్స్ అధ్యక్ష, అంటే మన డిమార్ట్, రిలయన్స్ వంటి పెద్ద సంస్థలను కూడా ఆహ్వానించి, వివిధ జిల్లాల నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలకి వెసులుబాటు మనం కల్పించాలనే ఆలోచనతోటి వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకరించి ప్రత్యేకంగా మనం కొన్ని సరుకుల పైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటు తీసుకొస్తామనే ఆలోచన వాళ్ళు కూడా అంగీకరించారు. వైసీపీ అధ్యక్షులు జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేయడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందే తప్ప ఆయనకు ఒరిగింది ఏమీ లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తప్పగా అమలు చేస్తుందని తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అమలుకు విధి విధానాలను పగడ్బందీగా రూపొందించేందుకే కూటమి ప్రభుత్వం సమయం తీసుకుంటున్నట్లు వివరించారు. నిన్న ఢిల్లీ పర్యటన ఎలా ఉందంటే సింగడు అద్దంకి పోను పోయా రాను వచ్చినట్టుగా ఉంది. ఎవరో వాళ్ళ పనికిమాలిన అడ్వైజర్లు ఏదో పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ మాటిని
ఢిల్లీ పోయి రాష్ట్ర పరువు ప్రతిష్టల మీద, రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆ వంతున ఢిల్లీ అంతా యాగి చేసి పెట్టారు. దానివల్ల ఏంటి ఉపయోగం? రాజకీయంగా ఆయనకు ఉపయోగం ఏంటి? రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ప్రజలకు ఉపయోగం ఏంటి? ఇది తల్లికి వందనం అనే కార్యక్రమం రెవల్యూషనరీ కార్యక్రమం కూడా, అమ్మఒడి కంటే కూడా చాలా రెవల్యూషనరీ కార్యక్రమం ఇది చాలా అవసరం కూడా. ఎక్కువ మందిని చదివించడానికి, పేద ప్రజలు, మధ్యతరగతి వర్గ ప్రజల్ని చదువు వైపు ఆకర్షించడానికి తల్లికి వందనం అనేది చాలా గొప్ప కార్యక్రమం, ఒక రెవల్యూషనరీ కార్యక్రమం చెప్పవచ్చు. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, విధి విధానాలు ఏంటి, ఇదంతా స్టడీ చేస్తున్నారు. తప్పేం లేదు. స్టడీ చేసి అంటే ఒక వేగంగా పరిగెత్తే కంటే స్టడీ అండ్ స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్, ఆ విధంగా వెళ్ళాలి. అది మంచి ఆలోచన. కార్యక్రమం అయితే తల్లికి వందనం కార్యక్రమం అయితే తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం ఆలస్యమైన ఇంప్లిమెంట్ చేస్తే మంచిది, స్వాగతం. కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాలు నగరంలో జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు అమర్ జవాన్లకు నివాళులర్పించారు. కార్గిల్ విజయ దినోత్సవ రజతోత్సవ కార్యక్రమం అంబేద్కర్ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించి ఫోటోలను తిలకించారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీ నిర్వహించారు. This is how the combines used to blend that track. కండిషన్స్ మీకు ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్నా, మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా క్లైమేట్ షుడ్ బి మ్యాచ్ టు యువర్ బాడీ. అటువంటి క్లైమేట్లో కూడా మా సంబంధించినటువంటి సోల్జర్స్ వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్ దే హావ్ గాన్ టు దట్ ప్లేస్. అంటే వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత ప్రాక్టికల్గా ఆ రోజు వరకు ఉన్నారు. అంటే మనం ప్రాక్టీస్ చేసే టైంకి, వారు వచ్చే టైంకి చాలా గ్యాప్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ దీస్ గ్యాప్ దే మెయింటైన్ ఎవ్రీథింగ్. మీరు ఎన్సీసీలో ఈ రోజు మీరు నేర్చుకుంటుంది ఎట్ వాట్ టైమ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ యూ డోంట్ నో, బట్ యూ హావ్. ఇంతమంది అంటే అప్కమింగ్ యూత్ అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు, ఉండాలి. అట్ దిస్ స్టేజ్ యు ఆర్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలి, దానివల్ల ఏంటి ఉపయోగం? అందరూ కూడా ఫస్ట్ ఆర్మీ అంటే లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు. ఒక చరిష్మాటిక్గా ఫీల్ అవడమే తప్ప దాని రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి సెట్ బ్యాక్. కార్గిల్ విజయ్ దివస్ గుంటూరులో జరిగింది. సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మితో పాటు మాజీ సైనికులు పాల్గొన్నారు. బోర్డర్లో సైనికులు రక్షణగా ఉండడం వల్లే మనమంతా సంతోషంగా ఉండగలుగుతున్నామని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. హిందూ కళాశాల కూడల్లోని సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో నిర్వహించిన 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సైనికుల స్మృతి స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రక్షణ రంగంలోకి వచ్చేందుకు యువత ముందుకు రావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగ్వి వెంకటరెడ్డి, జిల్లా సైనిక సంక్షేమాధికారి గుణశీల తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నుంచి ఇద్దరు సైనికులు ఈ కార్గిల్ యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా మన జిల్లా నుంచి 16 మంది ఈ కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఆ మాజీ సైనికులకి కూడా ఇవాళ ఇక్కడ సత్కరించడం జరిగింది. మనకి మన దేశంలో ఇండిపెండెన్స్ తర్వాత వేరియస్ స్ట్రగుల్స్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏదైతే పీస్ అండ్ ప్రాస్పరిటీ ఎంజాయ్ చేస్తున్నామో దానికి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకి చాలా కృషి చేస్తున్నారు. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అందరూ కూడా, ముఖ్యంగా యూత్ అందరూ కూడా
మనకి ఉన్న కంఫర్టబుల్గా ఉన్న జాబ్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి సందర్భాలని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఖచ్చితంగా మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న భాగంలో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫైల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీస్లో కూడా అవైల్ చేసుకోవాలని. 25 సంవత్సరాల క్రితము 1999లో కార్గిల్ వార్ అనేది జరిగింది, కార్గిల్ యుద్ధం జరిగింది. అందులో చాలామంది మరి ప్రాణాలు అర్పించారు. మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 ప్రాణాలు అర్పించారు, షేక్ మస్తాన్ వలి అండ్ సాపర్ హాజీ బాషా అండి. హాజీ బాషాకి అయితే సేనా మెడల్ కూడా పాస్తుమస్లీ మరణాంతరం వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళంతగా సాహసించి మరి దేశం కోసం వాళ్ళ ప్రాణాలని అర్పించారు. మరి ఈరోజు తిరిగి ఒకసారి మేమందరం కలిసి మరి వాళ్ళ ఒక త్యాగాల్ని ఆ కుటుంబాలని సత్కరించి అలాగే ఈ కార్గిల్ యుద్ధంలో ఎవరైతే పాల్గొన్నారో అలాంటి ఎక్స్ సర్వీస్ మెన్ని కూడా మేము సత్కరించామండి. కోనోకార్పస్ మొక్క వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఉండదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్వర ప్రసాద్ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో దుబాయి మొక్క కోనోకార్పస్ ప్రత్యేకతలపై సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్వర ప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుబాయి మొక్క వల్ల పర్యావరణం దెబ్బతింటుందంటూ అసత్య ప్రచారం జరుగుతుందని, ఈ మొక్కల పెంపకం వల్ల మేలే తప్ప ఎలాంటి కీడు జరగదని డొక్కా లక్ష్మణరెడ్డి తెలిపారు. ఎడారి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలను తగ్గించే లక్షణం కోనోకార్పస్ మొక్కకు ఉందన్నారు. ఉన్న చెట్లను నరికి పర్యావరణాన్ని దెబ్బతీయడం మంచిది కాదని వారు సూచించారు. సడన్గా మరి ఏ స్టడీ వలన ఒక అభిప్రాయానికి వచ్చారో ఇది మొక్క నష్టం చేకూరుస్తుంది అనే ఒక అభిప్రాయం వచ్చింది. నా మనం ఏంటంటే నాకైతే ప్రత్యేకంగా నా పర్సనల్ స్టడీ లేదు. నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి కానీ దాన్ని ఆలోచించే పెద్దలకు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ కొత్తగా ఈ మొక్కల్ని పెంచకుండా డిస్కరేజ్ చేస్తూ దాని మీద స్టడీ చేసి రిజల్ట్స్ వచ్చాక దీన్ని పెంచటమా లేదా అని ఒక నిర్ణయం తీసుకోండి. కానీ ఇప్పుడున్న మొక్కల్ని పీకేసే కార్యక్రమం ఒక అభిప్రాయం ప్రజల్లో కనుక పంపిస్తే ఇప్పటికిప్పుడు పీకేస్తాం స్టార్ట్ చేస్తే దానివల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. దీని గురించి కొంచెం స్టడీ చేసి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అప్పటి వరకు ఇప్పుడు ఉన్న కొనసాగించి కొత్తగా పెంచకుండా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క మనవి. కోనోకార్పస్ అనే పేరుతో ప్రపంచంలో ఉష్ణ ప్రాంతాల్లో దాదాపు 40 దేశాల్లో ఈ మొక్క విస్తరించింది. కొన్ని కోట్ల మొక్కలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి ఒక 20 సంవత్సరాల క్రితం ఈ మొక్క రావటం జరిగింది. ఈ 20 సంవత్సరాల్లోనే కొన్ని లక్షల మొక్కలకి విస్తరించి ఆంధ్రప్రదేశ్లో అటవీ సంపద పెరగడానికి కానీ గ్రీనరీ పెరగడానికి కానీ ఎంతో దోహదపడింది. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకసారి నాటిన తర్వాత దాని గురించి ఆలోచించనక్కర్లా, నీళ్లు పోయినక్కర్లేదు, ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయనక్కర్లేదు. ఈ మొక్కని ఏ మేకలు కానీ గేదెలు కానీ పశువులు కానీ తినే అవకాశం లేదు. ప్రతి సంవత్సరం 2.5 మీటర్ల ఎత్తుకి పెరుగుతూ ఉంటుంది, చాలా వేగంగా పెరుగుతుంది. ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. విద్యారంగ సమస్యలపై సమావేశం చర్చిస్తోంది. విద్యారంగ అభివృద్ధికి పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు సరిపోవని 30,000 కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో పలు తీర్మానాలు చేశారు. జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 11 విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలో ఏవైతే ఉన్నాయో వీటి కోసం కేటాయించాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కనీసం పార్లమెంట్లో ప్రస్తావన చేయలేదు కదా, ఇది మంచిదని చెప్తా ఉన్నారు. అమరావతికి 15,000 కోట్లు అప్పుగా ఇచ్చారు, గ్రాంట్ ఇవ్వాలి. ఈరోజు 1,500 కోట్లు చాలవు, 30,000 కోట్లు అవసరము. అప్పుడు అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జీవో నెంబర్ 77 అనేది పీజీ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అడ్మిషన్ పొందేందుకు అడ్డంకిగా ఉంది, దాన్ని రద్దు చేయాలని. అదేవిధంగా గుంటూరు నగరం విద్యారంగంలో ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఉందని చెప్పుకుంటాం,
కానీ గుంటూరు నగరంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కానీ ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కానీ ఇలాంటివి కోఎడ్యుకేషన్ ఏమీ లేవు. కాబట్టి గుంటూరు నగరంలో అలాంటి విద్యా సంస్థలను నెలకొల్పాలి. మన జిల్లా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ గారు, దీని మీద వెంటనే స్పందించి జైన్ హైస్కూల్ విద్యా సంస్థల అధినేత మహమ్మద్ మున్నూకు అమెరికాకు చెందిన హెచ్ఎస్సి యూనివర్సిటీ హైదరాబాద్ వారు డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంగడిగుంటలోని జైన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైన్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడారు. విద్యారంగంలో తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ డాక్టరేట్ తనకు మరింత బాధ్యత పెంచుందని, రానున్న కాలంలో పేద మధ్యతరగతి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది వారికి బంగారు బాట వేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. తనకు డాక్టరేట్ను ప్రదానం చేసిన హెచ్ఎస్సి యూనివర్సిటీ హైదరాబాద్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంలో నేను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి హెచ్ఎస్ఈ యూనివర్సిటీ వారు డాక్టరేట్ని ప్రదానం చేయటం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ డాక్టరేట్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ డాక్టరేట్ నా బాధ్యతను మరింత పెంచిందని తెలియజేస్తున్నాను. ఈ సమాజం కోసం విద్యార్థులను మంచి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులను డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, దేశ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట కాకుండా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఏఐవైఎఫ్ నేతలు రాజేంద్ర, వలి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా చూడాలని కోరారు. బడికెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం వర్తింపచేస్తామనడం విద్యార్థి సంఘాల ఆందోళన ఫలితమేనన్నారు. నిరుద్యోగ భృతి, విశాఖ ఉక్కు పరిరక్షణకు అవసరమైతే ఆందోళన బాట పడతామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలో రానప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, మరి దారుణంగా నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గతంలో మీరు హామీ ఇచ్చేటప్పుడు ఆలోచన చేయాలి. ఇలాంటి పరిమితులు ఉంటాయని మీరు హామీ ఇచ్చి కనుక ఈనాడు ఆ మాట చెప్పుకుంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని మేము కూడా నిలదీసే వాళ్ళం కాదు. అధికారం కోసం అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాము, అందరికీ తల్లి వందనమని ఇస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రయాసంగా పోరాటం వల్ల అందరికీ కూడా అమ్మఒడి ఇస్తామని మళ్ళీ నేడు ప్రకటన చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినటువంటి పద్ధతుల్లో ఎటువంటి షరతులు లేకుండా నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షాన మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి సూపర్ 6లో భాగంగా మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనేక ఆంక్షలతో నిరుద్యోగులందరినీ కూడా నిరుద్యోగ భృతికి పథకానికి దూరం చేసేటటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికి పెన్షన్ వచ్చినా, అదేవిధంగా 10,000 రూపాయల ఆదాయం ఉన్నా మేము నిరుద్యోగ భృతికి వాళ్ళు అర్హులు కాదు అని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.